అమ్మ మనకి ఈ నెలలో రథసప్తమి రాబోతుంది. ఆ రోజున్న ప్రత్యేకత గురించి తెలియచేయండమ్మా. ఈ రథసప్తమి సూర్య జయంతి. సూర్య జయంతి. సూర్యుడు పుట్టిన రోజని చెప్పుకుంటాం అనమాట. సూర్యుడు పుట్టటం ఏమిటి అనంటే, ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ పుట్టాలి కదా! ఎవరైనా మొదట్లో ఒకసారి. అవును. అలాగే యుగాలు మారుతూ ఉన్న కొద్దీ పాతవి, కొత్తవి, కొత్తవి, పాతవి కలిసిపోతూనే ఉంటాయి కదా! అలాగా. ఈయన కశ్యపుడి కొడుకు. కశ్యపుడు, అదితి కశ్యపుల సంతానం సూర్యుడు. హ్మ్. అందుకనే సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అని ఆయనకి నమస్కారం చేస్తాం మనం. హ్మ్. సూర్యుడు మనకి ఆరోగ్య ప్రదాత. ఆరోగ్యం కోసం సూర్యుడిని భావించాలి. సప్తాశ్వరథమారూఢం అన్నాం చూడండి. ఇవన్నీ మన సంప్రదాయాలన్నీ మన సనాతన ధర్మంలో ఉన్నవన్నీ సాంకేతికంగా ఉంటాయి. హ్మ్. సాంకేతికంగా అంటే 7 గుర్రాలు ఆ రథానికి అని చెప్పుకుంటే, రథం అంటే ఒక వారం. ఆ వారంలో 7 రోజులు. హ్మ్. ఆ 7 రోజులకి సంకేతంగా 7 గుర్రాలు. అందుకే అక్కడ 9 గుర్రాలో, 8 గుర్రాలో, 11 గుర్రాలో ఉండవు. హ్మ్. కనుక రోజుకో గుర్రంలాగా అనమాట. ఆ గుర్రం దాని నుంచి వచ్చే కిరణాలు, ప్రతి కిరణానికి పేర్లు కూడా ఉన్నాయమ్మా. అసలు ప్రతి నెల కూడా సంక్రమణం అప్పుడు సూర్యుడు ఒక దిశ నుంచి ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారతాడు. హ్మ్. మారేటప్పుడు ఆ రాశిలో మళ్ళీ ప్రత్యేకంగా మొదలుపెడతాడు యాత్రని. చేసేటప్పుడు ఆ సూర్యుడు ద్వాదశ ఆదిత్యులు అన్నాం. 12 మంది ఆదిత్యులు. 12 మంది 12 నెలలకి ఒక్కొక్క నెలకి ఒక్కొక్క సూర్యుడు అధిపతి.